నమస్తే, వెల్కమ్ టు లియో. నేను విజయగన్. ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి జనవరి 22వ తారీఖు అనగా నిన్న వెళ్లారు. ఈరోజు మిథున్ రెడ్డి గారు. అయితే ఈడీ విచారణలో విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారనేది స్పష్టంగా బయటికి వచ్చి మీడియా ముందు ఆయన చెప్పేశారు. అంటే ఇదంతా మీరు నమ్ముతున్నారా? వాస్తవానికి విజయసాయిరెడ్డి గారు ఒక మేధావి అనుకో, అంటే రాజకీయంగా ఎలాంటి ఎత్తుగడలు వేయాలి, ఏం చేయాలి అని ఒక స్ట్రాటజిక్ ఉన్నటువంటి ఒక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అలాంటి స్ట్రాటజీస్తోనే జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో కొన్ని ఇచ్చిన ఆలోచనలతోని ఆయన ముఖ్యమంత్రి స్థాయి దాకా తీసుకెళ్లారు. అది వేరే విషయం. అంటే దాని వెనుక హత్యలు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి, ఇంట్లో గెంటేడే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో చాణక్య రాజకీయం కాకుండా కుటిల రాజకీయాలు చేయడంలో తన దిట్ట అని చెప్పుకోవచ్చు. అయితే ఈడీ నిన్న ఉదయం 11 గంటలకి వెళ్ళినటువంటి ఒక విజయసాయిరెడ్డి గారు సాయంత్రం 6ంటికి బయటకు వచ్చిన తర్వాత, అంటే దాదాపు 7 గంటల విచారణ ఏదైతే ఉందో కరెక్ట్గా గంటన్నరలో ముగించేశాడు. అంటే గంటన్నరలో తను ప్రశ్న నంబర్ 1 అని చెప్పడం, ఈ సమాధానం చెప్పానని చెప్పడం, దీన్ని నిజంగా బయట పత్రికలు కావచ్చు లేదా మిగతా మీడియా కావచ్చు ప్రసరించిన తర్వాత నిజంగా విజయసాయిరెడ్డి అదే చెప్పాడేమో అని అనుకుంటారు. కానీ ఇందాక నేను చెప్పాగా, కుటిల రాజకీయాలంటే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారికి పెట్టిన పేరని చెప్పవచ్చు. అయితే విజయసాయిరెడ్డి గారు లోపల అంటే ఈడీ విచారణలో ఒకటి చెప్పి బయటికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి గొడ్డలి వేటు పడకుండా చాలా జాగ్రత్త పడుతూ ఆయన్ని పొగుడుతూ ఆయన కింద ఉన్నటువంటి ఒక కోటరీయే తప్పని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పందికొక్కులని మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి చాలా కష్టం చేసి ఆ కష్టార్జితాన్ని మిగతా వాళ్ళు పందికొక్కులా తిన్నారని చెప్పి మాట్లాడుతున్నాడు విజయసాయిరెడ్డి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రైతా, లేదా ఒక కార్మికుడా, లేదా ఒక ఇండస్ట్రీ ఏమైనా పెట్టారా, లేదా ఇంకేమైనా చేశాడా? ఆయన సంపాదించుకునే అక్రమ ఆస్తులు వాళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్లు, దానికి సంబంధించిన క్విట్ ప్రోకో, దాంట్లోనే ఇద్దరు కూడా జైల్ మేట్స్ అని చెప్పుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా విజయసాయిరెడ్డి. అక్రమంగా సంపాదించిన దాంట్లో కూడా ఈయన ఒక పెద్ద పాలేరు అన్నట్టు, ఆయన యజమాని అన్నట్టు, చాలా రక్తం అండ్ చెమట చిందించి మేము ఇద్దరం కలిసి సంపాదించామని చెప్పేసి అన్నట్టు, దానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారని, ఆయన కింద ఈయన పెద్ద పాలేరులాగా పనిచేశానని చెప్పి నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. ఈజీ మనీకి అలవాటు పడి లేనిపోని సూట్ కేస్ కంపెనీలని పెట్టి ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీకి వెళ్తుందో కూడా తెలియకుండా వేరే కంపెనీలని బెదిరించి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం కూడా కష్టం అని చెప్పి మాట్లాడుతున్నాడు విజయసాయిరెడ్డి. ఆయన మాట్లాడే మాటలు ఎంత రాజకీయతో కూడినవో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అలాంటి విజయసాయిరెడ్డి గారు నాకు తెలిసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆఫర్ ఇచ్చినట్టున్నారు. రేపో మాపో అతి తొందరలో మళ్ళీ నన్ను పిలవబోతున్నారని చెప్పేసి ముందే ఒక హింట్ ఇచ్చాడు. ఆ హింట్ లోపల జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయిరెడ్డి గారు పెట్టిన ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఖచ్చితంగా నిన్ను డైరెక్ట్ గా ఇరికిచ్చేస్తానని చెప్పేసి ఇండైరెక్ట్ గా నిన్ను ఇచ్చిన వార్నింగ్. చాలా కంప్లీట్ గా మీరు గమనిస్తే వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొడుకు, అంటే ఒక ముఖ్యమంత్రికి కొడుకు. దాదాపు ఆయన పార్లమెంట్ స్థాయిలో ఆయన ఎంపీగా పనిచేశారు, తర్వాత ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇంత జరిగిన తర్వాత రాష్ట్రంలో ఉండే నలుమూలలు కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తికి ప్రతిదీ తెలిసే ఉంటుంది. అటువంటిది తన కింద జరుగుతున్న స్కాములు తనకు తెలియదని చెప్పి మాట్లాడుతున్నాడు. తన కింద పందికొక్కుల్లా తింటున్నారని చెప్పేసి అన్న అది గుర్తించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అదే విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా చాలా జరుగుతున్నా ఏమో అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తెలీదనా, అమాయకుడనా, లేదా అన్ని తెలిసినా తెలియకుండా ఉంటున్నాడనా, లేదా ఈ రోజు మిథున్ రెడ్డి ఈడీకి ఇచ్చేటువంటి విచారణలో ఏదైతే ఉంటుందో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టేస్తే నిన్న ఈడీ విచారణలో విజయసాయిరెడ్డి గారు ఏమన్నారు, నేను ఉన్నంత వరకు అంటే 2020 వరకు నేను ఉన్నాను, అంతకు ముందు దాకైతే ఎటువంటి స్కామ్ జరగలేదు, నేను బయటికి వచ్చిన తర్వాత జరిగి ఉండొచ్చేమో నాకు తెలియదు, అదే ప్రశ్న నన్ను అడిగితే నేను ఉన్నంత వరకైతే జరగలేదు, కానీ నేను బయటికి వచ్చిన తర్వాత జరిగే అవకాశం ఉందేమో నేను చెప్పలేనని చెప్పేసి అంటూ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే చెయ్యనియరు అన్నారు. అది కూడా ఎప్పటిదాకా ఈయన ఉన్నంత వరకే. ఎందుకంటే ఈయన బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది నాకు తెలియదు కదా. రేపొద్దున ఈడీ విచారణ మళ్ళీ రెండోసారి పిలిస్తే అప్పటి లోపల ఒకవేళ విజయసాయిరెడ్డి గారు పెట్టిన ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయకపోతే ఇదే మాట చెప్పే అవకాశం ఉంది. ఏమని, 2019 తర్వాత 2020 నుంచి నేను బయటకు వచ్చాను,
అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి సచ్చీలుడు, ఎందుకంటే గతంలో కూడా వీళ్ళిద్దరు కలిసి జైలు మేట్స్ కాబట్టి ఒకవేళ జగన్ దొంగ అంటే ఈయన కూడా దొంగ అని చెప్పి జగన్ చెప్తాడు కాబట్టి నేను ఉన్నంత వరకు చాలా మంచి పిల్లవాడు, నేను బయటకు వచ్చిన తర్వాత నాకు తెలీదు అని చెప్పే అవకాశం ఉంది. రేపొద్దున ఈడీ ఆధారాలతో పాటు చూయించి అటు జగన్మోహన్ రెడ్డి విచారణ పిలిస్తే అప్పుడు ఇదే మాట చెప్పే అవకాశం ఉంది. లేదా రెండో విచారణ లోపల పెట్టిన ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే మరో విచారణలో నేను ఉన్నంత వరకు బాగున్నాడు, దాని తర్వాత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాజ్ కసిరెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి కూడా కలిసి ఆఖరికి మొన్న వెనుజిలా అధ్యక్షుడు ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నాడో తనకు భార్య ఉందో లేదో ఎవరికి తెలియదు, అటువంటిది తన సతీమణితో ఏదైతే అమెరికాకి తీసుకెళ్లిపోయారన్న మాటలు ఏవైతే ఉన్నాయో అంటే అటు జగన్మోహన్ రెడ్డితో పాటు భారతిరెడ్డి గారిని కూడా విచారణ పిలిపించేటువంటి సత్తా విజయసాయి రెడ్డి గారి చేతిలో ఉందంటూ నిన్న చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇది తీసి పక్కన పెడితే అందరికీ వచ్చే అనుమానం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి ఏం ప్రపోజల్ పెట్టుంటారనేగా ఆ విషయానికి వస్తున్నా. అక్కడ ఏం పెట్టుండొచ్చు అంటే చాలా సింపుల్గా నేను ఉన్నంత వరకు ఎటువంటి విచారణలు జరగలేదు, ఎందుకంటే కేంద్ర స్థాయిలో కావచ్చు లేదా దర్యాప్తు సంస్థలతో తనకున్న రిలేషన్స్తో కావచ్చు నేను వాటన్నిటిని ఆపేశాను, కానీ నువ్వు నీ పక్కనటువంటి ఒక కోటరీ ఏదైతే ఉందో కూటమిని విడగొట్టేటువంటి ఒక ప్రయత్నాలు మీరు చేయలేకపోతున్నారు, అది సాధ్యం కాలేకపోతుంది. కానీ గతంలో విజయసాయి రెడ్డి గారు టీడీపీని బీజేపీని కలవకుండా అక్కడ ఉన్నటువంటి ఒక పార్లమెంటు స్థాయిలో కావచ్చు అక్కడ కేంద్రం స్థాయిలో కావచ్చు బాత్రూముల దగ్గర నించొని వచ్చేపోయే ఏదైతే బీజేపీ పెద్దలకి చెవులలో జోరీగలాగా తను చెప్పాలనుకుని చెప్తూ అక్కడ విడగొట్టే ప్రయత్నం చేశాడు. గతంలో నేను సక్సెస్ అయ్యాను కాబట్టి అలాంటి నా స్థానంలో ఇంకెవరు కూడా లేరు కాబట్టి కేంద్రంలో నన్ను మళ్ళీ నువ్వు పిలిచి అదిగాక ఇప్పుడున్న కోటరీని పందికొక్కుల్ని బయటికి తరమేసి క్లీన్గా పెట్టుకొని నన్ను పిలిస్తే మళ్ళీ నేను నిన్ను కాపాడే ప్రయత్నం మళ్ళీ చేస్తానని చెప్పేసి నిన్ను ఇచ్చినటువంటి యొక్క ప్రపోజల్ లా చూడొచ్చు. నీ ఆస్తులు కావచ్చు, నీ అక్రమాస్తులు కావచ్చు, నువ్వు చెల్లికి చేసిన ద్రోహం కావచ్చు, తల్లి వేదనకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో దాచుకున్నటువంటి యొక్క భూములు కావచ్చు, మద్యంలో దోచుకున్నటువంటి ఒక డబ్బు కావచ్చు, అమాయక ప్రజలు ఏదైతే కల్తీ మద్యం తాగినటువంటి వెనక కుట్ర కావచ్చు, ఇప్పుడు చేపిస్తున్నటువంటి రప్పరప్ప ఈ యొక్క ఆర్గనైజ్డ్ క్రైమ్ కావచ్చు, ఇవన్నీ కూడా బయట పెట్టే అవకాశం విజయసాయి రెడ్డి గారి దగ్గర ఉంది కాబట్టి ఈ ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టు ఉంది. కానీ నిన్న చూస్తే ఎక్కడ కూడా సాక్షికి సంబంధించి ఇప్పటిదాకా దానికి కౌంటర్ ఎవరు కూడా ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి రైతులు జగనన్న భూరక్ష అది ఇదని మాట్లాడారు, కానీ అంతకన్నా మించినటువంటి ఒక మాటలు ఏవైతే ఉన్నాయో విజయసాయి రెడ్డి గారి కనీసం సాక్షి పత్రికలో కూడా వేయలే, కనీసం కౌంటర్ ఇచ్చేంత ధైర్యం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డికి డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడని చెప్పుకోవాలి. అయితే నిన్నటి ఈడీ విచారణలో కూడా విజయసాయి రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే గతంలో కూడా చెప్పినట్టు ఏదైతే విజయసాయి రెడ్డి గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని కూడా పోగొట్టుకోకుండా ఆయన చాలా మంచివాడు, అమాయకుడు, అంటే రాష్ట్రంలో ఉన్నవన్నీ కూడా మాట్లాడే శక్తి ఉంది, కానీ ఆయన కింద ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడం కానీ లేదా వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు అన్నట్టు, అంత అమాయకుడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని విజయసాయి రెడ్డి ఎంత వెర్రుని చేస్తున్నాడు అంటే వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి చాలా పెద్ద ఎర్రుని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే తనోటి మాట్లాడడం, సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మాట్లాడడం, తర్వాత వచ్చేసి మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి మావాడు ఏదో టంగ్ స్లిప్ అయి మాట్లాడాడు, లేదా మా వాడికి సరైన అవగాహన లేకుండా మాట్లాడాడని చెప్పేసి ఎన్నోసార్లు చులకనగా చేసి చెప్పాడు. అంతకన్నా చులకనగా ఇప్పుడు విజయసాయి రెడ్డి వచ్చి తన కిందున్న వాళ్ళు ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో, ఎన్ని స్కాములు చేశారో, ఎవరోని మడ్డలు చేశారో ఏది కూడా మా వాడికి తెలియదు, మా వాడు అమాయకుడు అన్నట్టు ఇంకా వెర్రని చేస్తూ వస్తుంది. అయితే నిన్న ఈడీ విచారణకు సంబంధించి కూడా విజయసాయి రెడ్డి గారు మళ్ళీ గతంలో ఏదైతే రాజ్ రెడ్డిని బట్టేబాజ్ అన్నాడు కదా, మళ్ళీ అదే బట్టేబాజే కర్త కర్మ క్రియ, అంటే కర్త కర్మ అండ్ క్రియ త్రిబుల్ K వచ్చేసి రాజ్ రెడ్డి అని చెప్తున్నాడు. రాజ్ రెడ్డిని పట్టుకుంటే మీకు అన్నీ కూడా దొరికిపోతాయి అంటున్నాడు. ఇప్పటికే రాజ్ రెడ్డి మా వాడు కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. కేసినేని చిన్నికి పార్ట్నర్ అని చెప్తున్నాడు. తను ఇరుక్కున్న తర్వాత రాజ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తను ఏదైతే పార్టీ నుంచి వదిలిచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు తను కూడా నిజాలు చెప్తానికి అప్రూవర్గా మారటానికి రెడీగా ఉన్నాడని చెప్పి కొంత సమాచారం వస్తుంది. ఇప్పటికే ఈ యొక్క కేసుకు సంబంధించి అప్పటి డైరెక్టర్ అయినటువంటి ఒక వాసుదేవరెడ్డి కావచ్చు, సత్యప్రసాద్ కావచ్చు, వీరిద్దరు అప్రూవర్గా మారిపోయారు. మిగతా వారు చాలా మంది అప్రూవర్గా మారుతున్నారు. మొన్న విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు కోటరీలో చాలా మంది ఇప్పటికే చాలా విశేషాలు చెప్పేశారు.
చాలా మంది అమ్ముడుపోయారు లేదా అప్రూవర్ గా మారారు. కాబట్టి నువ్వు నీ యొక్క వైఫ్ భారతిరెడ్డి గారు జాగ్రత్త అని చెప్పేసి చెప్పారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారితో ఎటువంటి మార్పు అయితే రావడం లేదు. ఖచ్చితంగా రెండో విచారణకి ఖచ్చితంగా గతంలో విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టు ఈసారి బట్టలు ఎవరిది విప్పబోతున్నారు అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.